హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. ఇప్పుడు ప్రస్తుతానికి టీమిండియా అండ్ బంగ్లాదేశ్ మధ్య సెకండ్ టెస్ట్ నడుస్తుంది. ఈరోజు డే 5 యొక్క సమ్మరీ చూద్దాం ఈ వీడియోలో. ఇంకా ఈ మ్యాచ్ ఫుల్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. బంగ్లాదేశ్ టూర్ ఆఫ్ ఇండియా. బంగ్లాదేశ్ ఇండియాకి టూర్కి వచ్చింది. ఈ టూర్లో మొత్తం బంగ్లాదేశ్ 2 టెస్ట్ మ్యాచ్లు 3 T20లు ఆడాల్సి ఉంది. ఆల్రెడీ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ జరిగిపోయింది, దాంట్లో ఇండియా గెలిచింది. ఇప్పుడు సెకండ్ టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. ఇప్పుడు ఈరోజు డే 5 జరుగుతుంది. ఈ వీడియోలో మనం డే 5 యొక్క సమ్మరీ చూద్దాము. డే 5 సమ్మరీ తెలుసుకునే ముందు డే 4 వరకు జరిగిన మ్యాచ్ యొక్క డీటెయిల్స్ చూద్దాము. ఇది సెకండ్ టెస్ట్ మ్యాచ్ ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య జరుగుతుంది. ఈ మ్యాచ్లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ డే 1 జస్ట్ 35 ఓవర్స్ మాత్రమే జరిగినాయి, ఎందుకంటే ఆ రోజు వర్షం పడి మ్యాచ్ ఆగిపోయింది. 35 ఓవర్స్ మాత్రమే బంగ్లాదేశ్ ఆడగలిగింది. ఆ 35 ఓవర్స్లో 107 పరుగులు చేసి 3 వికెట్లు కోల్పోయింది. నెక్స్ట్ డే 2 కూడా ఒక్క బాల్ కూడా ఆడకుండా మ్యాచ్ రోజంతా క్యాన్సిల్ అయింది వర్షం వల్ల. డే 3 కూడా క్యాన్సిల్ అయింది. డే 4 మాత్రం వర్షం ఆగిపోవటం వల్ల డే 4 ఆట కొనసాగించారు. డే 4 ఆల్రెడీ బంగ్లాదేశ్ 107 పరుగులతో ఉన్నారు కాబట్టి ఆ 107 పరుగుల నుంచి కంటిన్యూ చేశారు డే 4. ఇది బంగ్లాదేశ్ ఫస్ట్ ఇన్నింగ్స్ 233 పరుగులకు ఆల్అౌట్ అయిపోయారు డే 4లో. బంగ్లాదేశ్ యొక్క బ్యాటింగ్ స్కోర్ కార్డు చూసుకుంటే మొమినల్ హైయెస్ట్ స్కోరు 107 పరుగులు. నెక్స్ట్ షాంటో 31 రన్స్, సాద్మన్ 24 రన్స్ చేసిండు. అలాగే టీమిండియా బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే బుమ్రా 18 ఓవర్లో 3 వికెట్స్ తీసుకొని 50 రన్స్ ఇచ్చిండు. ఆకాష్ దీప్ 15 ఓవర్స్లో 2 వికెట్స్ తీసుకొని 43 రన్స్ ఇచ్చాడు. టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో 285 పరుగులు చేసింది, 9 వికెట్లు కోల్పోయి డిక్లేర్ ఇచ్చేసింది. టీమిండియా తరపుల నుంచి హైయెస్ట్ స్కోర్ వచ్చి జైస్వాల్ 72 రన్స్, కేఎల్ రాహుల్ 43 బాల్స్లో 68 రన్స్ చేసిండు. కోహ్లీ 35 బాల్స్లో 47 రన్స్. అలాగే బంగ్లాదేశ్ యొక్క బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే మొహిదీ 6.4 ఓవర్స్ వేసిండు, 4 వికెట్స్ తీసుకొని 41 రన్స్ ఇచ్చిండు. షకీబ్ అల్ హసన్ 11 ఓవర్స్ వేసిండు, 78 రన్స్ ఇచ్చి 4 వికెట్స్ తీసుకున్నాడు. హసన్ జస్ట్ 6 ఓవర్స్ మాత్రం వేసి 66 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. బంగ్లాదేశ్ సెకండ్ ఇన్నింగ్స్లో ప్రస్తుతానికి డే 4 అయిపోయే సమయానికి 26 రన్స్ చేసింది, 2 వికెట్లు కోల్పోయి. ప్రజెంట్ బంగ్లాదేశ్ స్కోర్ కార్డు వచ్చి జకీర్ 15 బాల్స్లో 10 రన్స్, స్మాదన్ 40 బాల్స్లో 7 రన్స్ నాట్అవుట్గా ఉన్నాడు. హసన్ 9 బాల్స్లో 4 రన్స్ వేసి అవుట్ అయ్యిండు. నెక్స్ట్ ఇండియా బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే అశ్విన్ 2 వికెట్లు తీసిండు, 5 ఓవర్స్లో 14 రన్స్ ఇచ్చి. ఇంకా టీమిండియా 26 రన్స్ లీడ్లో ఉంది ప్రస్తుతానికి డే 4 వరకు. ఇంకా డే 5 ఆట సమ్మరీ చూద్దాం ఒకసారి. ప్రస్తుతానికి బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్ మొమినల్ హక్ జస్ట్ 2 బాల్స్ ఆడి 0 రన్స్తో ఆడుతున్నాడు డే 4 వరకు. డే 5 కూడా ఆటని కంటిన్యూ చేస్తున్నాడు. బంగ్లాదేశ్ ఇంకో బ్యాట్స్మెన్ వచ్చి స్మాద్మాన్ ఇస్లాం 7 రన్స్తో ఆడుతున్నాడు 40 బాల్స్లో. బంగ్లాదేశ్ డే 4 స్కోర్కి జస్ట్ 10 రన్స్ యాడ్ చేసి 3rd వికెట్ కోల్పోయింది. మొమినల్ హక్ జస్ట్ 8 బాల్స్లో 2 రన్స్ చేసి అశ్విన్ బౌలింగ్లో రాహుల్ క్యాచ్ ఇచ్చి 3rd వికెట్గా అవుట్ అయ్యిండు. అప్పుడు బంగ్లాదేశ్ స్కోరు 13.3 ఓవర్స్లో 36 రన్స్ ఫర్ 3 వికెట్స్. బంగ్లాదేశ్ కెప్టెన్ సజ్మల్ హుస్సేన్ శాంటో 37 బాల్స్లో 19 రన్స్ చేసి జడేజా బౌలింగ్లో బౌల్డ్ అయ్యిండు. అప్పుడు బంగ్లాదేశ్ స్కోర్ వచ్చి 91 రన్స్కి 4 వికెట్స్ కోల్పోయింది 27.2 ఓవర్స్లో. బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్స్ ఎర్లీగా అవుట్ అవుతున్నప్పటికీ బంగ్లాదేశ్ ఓపెనర్ స్మాద్మన్ మాత్రం 50 రన్స్ కొట్టిండు 97 బాల్స్లో. ఇప్పటికీ బంగ్లాదేశ్ 41 రన్స్ లీడ్లో ఉంది ప్రజెంట్. బంగ్లాదేశ్ 93 పరుగులు 5వ వికెట్ కోల్పోయింది. షాద్మాన్ ఇస్లాం 101 బాల్స్లో 50 రన్స్ కొట్టి ఆకాష్ దీప్ బౌలింగ్లో జైస్వాల్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. లిటన్ దాస్ ఈ మ్యాచ్లో ఎర్లీగా అవుట్ అయ్యిండు, జస్ట్ 8 బాల్స్లో 1 రన్ కొట్టి అవుట్ అయ్యిండు. జడేజా బౌలింగ్లో పంత్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. బంగ్లాదేశ్ స్కోర్ అప్పుడు 94 రన్స్ వద్ద 6th వికెట్ కోల్పోయింది 30 ఓవర్స్కి. షకీబ్ అల్ హసన్ జస్ట్ 2 బాల్స్లో డక్అవుట్ అయ్యిండు. జడేజా బౌలింగ్లో కాటన్ బౌల్డ్. నెక్స్ట్ బంగ్లాదేశ్ స్కోర్ వచ్చి 31.2 ఓవర్స్ వద్ద 94 రన్స్కి 7th వికెట్ కోల్పోయింది షకీబ్ అల్ హసన్ది.
బంగ్లాదేశ్ 118 పరుగుల వద్ద 8th వికెట్ కోల్పోయింది. మొహిదీ హసన్ మిరాజ్ 8th వికెట్గా అవుట్ అయ్యిండు. జస్ట్ 17 బాల్స్లో 9 రన్స్ కొట్టి. బుమ్రా బౌలింగ్లో పంత్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. తైజుల్ ఇస్లాం డక్అవుట్ అయ్యిండు ఈ మ్యాచ్లో. 13 బాల్స్లో 0 రన్స్కి అవుట్ అయ్యిండు. బుమ్రా బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యిండు 9th వికెట్గా. బంగ్లాదేశ్ ఫైనల్ వికెట్గా ముష్ఫికర్ రహీం బుమ్రా బౌలింగ్లో అవుట్ అయ్యిండు. బంగ్లాదేశ్ 146 రన్స్కి ఆల్అవుట్ అయింది 47 ఓవర్స్లో సెకండ్ ఇన్నింగ్స్లో. టీమిండియా ఈ సెకండ్ టెస్ట్ మ్యాచ్ గెలవాలంటే 95 రన్స్ చేస్తే చాలు. సెకండ్ ఇన్నింగ్స్లో 95 రన్స్ చేస్తే ఈ మ్యాచ్ గెలుస్తుంది. ఆల్రెడీ ఫస్ట్ టెస్ట్ గెలిచింది కాబట్టి 2-0 లీడ్తో ఈ సిరీస్ క్లోజ్ అవుతుంది. డే 5 ఫస్ట్ సెషన్ సమ్మరీ ఫ్రెండ్స్. ఇది 36 ఓవర్స్ వేసారు ఈ సెషన్లో. 120 రన్స్ వచ్చినాయి. 8 వికెట్స్ కోల్పోయారు. రన్ రేట్ వచ్చి 3.33 ఉంది ఫస్ట్ సెషన్లో. ఫ్రెండ్స్, బంగ్లాదేశ్ సెకండ్ ఇన్నింగ్స్ 47 ఓవర్స్లో 146 రన్స్కి ఆల్అవుట్ అయిపోయింది. బంగ్లాదేశ్ యొక్క బ్యాటింగ్ స్కోర్ కార్డు చూసుకుంటే హైయెస్ట్ స్కోర్ వచ్చి ఓపెనర్ షాద్మాన్ 50 రన్స్ కొట్టిండు. నెక్స్ట్ జకీర్ 10 రన్స్కి అవుట్ అయ్యిండు. హసన్ 4 రన్స్కి అవుట్ అయ్యిండు. మొమినుల్ 2 రన్స్ మాత్రమే చేసి అవుట్ అయ్యిండు. కెప్టెన్ షాంటో 19 రన్స్ చేసి జడేజా బౌలింగ్లో అవుట్ అయ్యిండు. ముష్ఫికర్ 37 రన్స్ చేసిండు 63 బాల్స్లో. నెక్స్ట్ లిటన్ దాస్ 1 రన్కి అవుట్ అయ్యిండు. షకీబుల్ డక్అవుట్ అయ్యిండు. మొహిదీ 9 రన్స్. తైజుల్ డక్అవుట్ అయ్యిండు. బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్ ఖలీద్ జస్ట్ 11 బాల్స్లో 5 రన్స్ చేసి నాట్అవుట్గా ఉన్నాడు. బంగ్లాదేశ్ ఓవరాల్గా 47 ఓవర్స్ వద్ద 146 రన్స్కి ఆల్అవుట్ అయింది. ఎక్స్ట్రాస్ వచ్చి 9 ఉన్నాయి. ఈ డే 5 సెకండ్ సెషన్ స్టార్ట్ అయిపోయింది. టీమిండియా ఈ మ్యాచ్లో గెలవాలంటే జస్ట్ 95 రన్స్ చేస్తే చాలు. ఈ టెస్ట్ మ్యాచ్ గెలుస్తుంది టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వికెట్ ఎర్లీగానే కోల్పోయింది. టీమిండియా 2.1 ఓవర్ వద్ద 18 పరుగులు చేసి ఫస్ట్ వికెట్ కోల్పోయింది రోహిత్ శర్మ 7 బాల్స్లో 8 రన్స్ చేసి మొహిదీ బౌలింగ్లో హసన్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. టీమిండియా 4.5 ఓవర్స్ వద్ద సెకండ్ వికెట్ కోల్పోయింది. అప్పుడు స్కోర్ వచ్చి 34 రన్స్ ఉంది టీమిండియాది. సెకండ్ వికెట్గా శుభన్ గిల్ అవుట్ అయ్యిండు. శుభన్ గిల్ 10 బాల్స్లో 6 రన్స్ చేసి మొహిదీ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యిండు. టీమిండియా 34 రన్స్కే 2 వికెట్స్ కోల్పోయింది. డే 5 బ్యాటింగ్ చేయడం అంత ఈజీ కాదు ఈ పిచ్ల మీద. టీమిండియా ఎర్లీగా 2 వికెట్లు కోల్పోయినప్పటికీ ఓపెనర్ జైస్వాల్ మాత్రం సూపర్ బ్యాటింగ్ చేసిండు. జస్ట్ 43 బాల్స్లోనే 50 రన్స్ కొట్టిండు. ఆల్రెడీ ఇదే టెస్ట్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో కూడా 50 కొట్టిండు. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్లో కూడా 50 వరుసగా బ్యాక్ టు 2 50లు కొట్టాడు. అప్పుడు టీమిండియా స్కోర్ వచ్చి 15 ఓవర్స్కి 89కి 2 వికెట్స్. ఇంకా ఇండియా 6 రన్స్ చేస్తే చాలు గెలుస్తుంది టెస్ట్ మ్యాచ్. జైస్వాల్ సెకండ్ ఇన్నింగ్స్లో కానీ ఫాస్ట్గానే 50 కొట్టిండు. జస్ట్ 43 బాల్స్లోనే 50 రన్స్. ఫస్ట్ ఇన్నింగ్స్లో కూడా చాలా వేగంగా కొట్టిండు 50. టీమిండియా ఇంకా 3 రన్స్ కొడితే గెలుస్తుంది అనగా జైస్వాల్ వికెట్ కోల్పోయింది. జైస్వాల్ 45 బాల్స్లో 51 రన్స్ కొట్టి తైజుల్ బౌలింగ్లో షకీబుల్ హసన్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. అప్పుడు టీమిండియా స్కోర్ వచ్చి 16 ఓవర్లకి 92 పరుగులకి 3 వికెట్లు కోల్పోయింది. ఇంకా 3 రన్స్ చేస్తే ఇండియా గెలుస్తుంది ఈ మ్యాచ్. ఫ్రెండ్స్, ఇది టోటల్ సెకండ్ మ్యాచ్ ఫుల్ మ్యాచ్ సమ్మరీ. ఇది ఒకసారి ఈ సమ్మరీ చూసి ఈ వీడియో ఎంతటితో క్లోజ్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇది సెకండ్ టెస్ట్ మ్యాచ్. దీనిలో టాస్ గెలిచి టీమిండియా బౌలింగ్ తీసుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 233 పరుగులు ఆల్అవుట్ అయిపోయింది ఫస్ట్ ఇన్నింగ్స్లో. బంగ్లాదేశ్ తరపు నుంచి హైయెస్ట్ స్కోర్ ఇచ్చి ఫస్ట్ ఇన్నింగ్స్లో మొమినుల్ 107 పరుగులు నాట్అవుట్లో ఉన్నాడు. షాంటో 31 రన్స్ చేసిండు. బుమ్రా 18 ఓవర్స్ వేసి 3 వికెట్స్ తీసుకొని 50 రన్స్ ఇచ్చిండు. ఆకాష్ దీప్ 2 వికెట్స్ తీసుకొని 15 ఓవర్స్లో 43 రన్స్ మాత్రం ఇచ్చిండు. నెక్స్ట్ టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో 285 పరుగులకి 9 వికెట్లు కోల్పోయి డిక్లేర్ ఇచ్చేసింది. టీమిండియా తరపు నుంచి జైస్వాల్ హైయెస్ట్ స్కోరు 72, కేఎల్ రాహుల్ 68 రన్స్. నెక్స్ట్ బంగ్లాదేశ్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూస్తే మొహిదీ 6.4 ఓవర్స్ వేసిండు. 41 రన్స్ ఇచ్చి 4 వికెట్స్ తీసుకున్నాడు. షకీబుల్ హసన్ జస్ట్ 11 ఓవర్స్ మాత్రం వేసి 78 రన్స్ ఇచ్చి 4 వికెట్స్ తీసుకున్నాడు. బంగ్లాదేశ్ సెకండ్ ఇన్నింగ్స్లో 146 రన్స్కి ఆల్అవుట్ అయిపోయింది. బంగ్లాదేశ్ తరపు నుంచి సెకండ్ ఇన్నింగ్స్లో హైయెస్ట్ స్కోర్ వచ్చి షాద్మాన్
50 రన్స్ 50 కొట్టిండు 101 బాల్స్లో. ముష్ఫికర్ 63 బాల్స్లో 37 రన్స్ కొట్టిండు. అలాగే ఇండియా బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే బుమ్రా 10 ఓవర్స్ వేసి 17 రన్స్ మాత్రమే ఇచ్చి 3 వికెట్ తీసుకున్నాడు. జడేజా కూడా 10 ఓవర్స్ వేసి 34 రన్స్ ఇచ్చి 3 వికెట్ తీసుకున్నాడు. టీమిండియా ఈ మ్యాచ్లో గెలవాలంటే 95 రన్స్ చేయాలి. కానీ టీమిండియా 98 రన్స్ చేసింది, 3 వికెట్లు కోల్పోయి సెకండ్ ఇన్నింగ్స్లో. టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్లో హైయెస్ట్ స్కోర్ వచ్చి జైస్వాల్ 51 రన్స్ 45 బాల్స్లో. కింగ్ కోహ్లీ 37 బాల్స్లో 29 రన్స్ నాట్అవుట్గా ఉన్నాడు. అలాగే బంగ్లాదేశ్ యొక్క బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే మొహిదీ 9 ఓవర్స్ వేసిండు, 44 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. తైజుల్ 5.2 ఓవర్స్లో 1 వికెట్ తీసుకున్నాడు, 37 రన్స్ ఇచ్చి. ఫైనల్గా ఈ మ్యాచ్లో టీమిండియా 7 వికెట్ తేడాతో ఈ మ్యాచ్ గెలిచింది. ఫ్రెండ్స్, ఈ మ్యాచ్ మాత్రం చాలా అద్భుతమైన మ్యాచ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే వర్షం వల్ల డే 1 35 ఓవర్స్ మాత్రమే జరిగింది. ఆ 35 ఓవర్స్లో బంగ్లాదేశ్ 107 పరుగులు చేసి 3 వికెట్లు కోల్పోయింది. డే 1 ఇంకా క్యాన్సిల్ చేశారు 35 ఓవర్స్ తర్వాత. డే 2 కూడా క్యాన్సిల్ అయిపోయింది వర్షం వల్ల, ఒక్క బాల్ కూడా ఆడలేదు. డే 3 కూడా క్యాన్సిల్ అయిపోయింది, ఒక్క బాల్ కూడా ఆడలేదు వర్షం వల్ల. డే 4 వర్షం పడలేదని ఇంకా 107 పరుగులతో ఉంది కదా బంగ్లాదేశ్, దాన్ని కంటిన్యూ చేశారు. ఇంకా డే 4 డే 5 వర్షం పడలేదు కాబట్టి మ్యాచ్ కంటిన్యూ అయిపోయింది. నేనైతే ఈ మ్యాచ్లో రిజల్ట్ వస్తుంది అనుకోలేదు, డ్రా అయ్యిద్ది అనుకున్నాను. కానీ ఇండియన్ బౌలర్స్ అండ్ బ్యాట్స్మెన్స్ మాత్రం ఎక్సలెంట్గా పర్ఫామ్ ఇచ్చారు ఈ మ్యాచ్లో. టీమిండియా ఈ రెండు టెస్ట్ మ్యాచ్లు గెలిచింది వరుసగా 2-0 లీడ్తో. WTC ఫైనల్కి ఈజీగా వెళ్ళే మార్గం ఈజీ అయిపోయింది ఈ మ్యాచ్కి వెళ్ళడంతో. ఒకవేళ ఈ మ్యాచ్ ఓడిపోతే చాలా టఫ్గా వెళ్ళాల్సి వచ్చేది ఫైనల్కి, WTC ఫైనల్కి. ఇంకా బంగ్లాదేశ్ ఈ టూర్లో ఇంకా 3 T20లు ఆడాల్సి ఉంది. 6వ తేదీ ఒకటి, 9వ తేదీ ఒకటి, 12వ తేదీ ఒకటి, 3 T20లు ఆడుతుంది. ఈ మ్యాచ్లు మీరు లైవ్లో చూడాలంటే జియో సినిమాలో లైవ్ వస్తుంది, లైవ్ చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ఈ బంగ్లాదేశ్ టూర్ అయిపోగానే టీమిండియా ఇండియాకి వస్తుంది. న్యూజిలాండ్తో 3 టెస్ట్ మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్లన్నీ నేను రివ్యూ చేస్తాను నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. నా వీడియోస్ చూస్తున్నారు కానీ ఒక్క లైక్ కూడా ఇవ్వట్లేదు. నచ్చితేనే ఇవ్వండి లైక్, నచ్చపోతే ఇవ్వద్దు. నెక్స్ట్ ఈ మంత్ 6వ తేదీ ఫస్ట్ T20 స్టార్ట్ అయిపోతుంది బంగ్లాదేశ్ అండ్ టీమిండియా మధ్య. మొత్తం 3 T20లు ఉంటాయి. ఆ 3 T20లో జియో సినిమాలో లైవ్ వస్తుంది, లైవ్ చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.